అందరికీ నమస్తే అండి. నా పేరు హంసారవలి. నా ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్. నాది రామ్నగర్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, వినిపిస్తుంది, క్లియర్గా ఉంది. నా పేరు హంసారవలి అండి. నాకు ఇక్కడ నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి నాకు పరిచయం గురువు గారు. సో నేను ఒకటే చెప్తాను, నాకు ఇక్కడ రావడం ఒక పెద్ద అదృష్టం. సో ఇక్కడ నేను ఉన్నా అంటే పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. 5 డేస్ మౌనం నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసిన అసలు ఈ రోజు కూడా ఇప్పుడే మాట్లాడినా, పొద్దు నుంచి అసలు మాట్లాడలేదు. రేపు మాట్లాడదామని అనుకున్నా. సరే గురువు గారి పర్మిషన్ తో ఓకే ఇప్పుడు మాట్లాడొచ్చు అడిగారు సార్ కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. సో ఈ 5 డేస్ లో చాలా అద్భుతమైన విషయాలు ఏం అర్థమైంది అని అంటే, అసలు మౌనం అంటే ఏందనేది క్లారిటీగా తెలిసింది. మౌనంతో ఉండడం వల్ల ఆ శివునితో ఉండడమే అని క్లారిటీ తెలిసిపోయింది. ఎందుకు అని అంటే, మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అనవసరమైన మాటలు. కానీ ఎక్కడైతే మనం మాట్లాడాలనో అక్కడ మాట్లాడినాం అనుకో, ఆ మాట శక్తివంతంగా ఉంటుందని గ్రహించిన తర్వాత, ఎక్కడైతే మనం మాట్లాడకూడదు అనేది కూడా, ఎక్కడ మనం మాట్లాడకూడదు అనేది ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనకు చైతన్య సార్ చెప్తూ ఉంటారు, బయట ఏం లేదు, నీ లోపలనే ఉంది చూసుకోండి. ఈ అంతర్మానం వల్ల మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం శివులం, కరెక్ట్ అది. ఎందుకంటే శివుడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం ఖచ్చితంగా ఆ శివులమే. కాకపోతే ఈ బయట ఈ మాయ ప్రపంచంలో ఈ జగత్లో రావడం వల్ల కొంచెం మర్చిపోవడం జరిగింది. ఎవరైతే గుర్తింపు చేస్తారో వాళ్ళే అసలైన గురువు. అందుకే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు సరైన మార్గంలో నేను వచ్చాను అని. ఎందుకు అంటే ఇంకా విడిచేదే లేదు. ఎప్పుడైతే మనం అటు ఇటు వెళ్తూ ఉంటే మనకి క్లారిటీ ఉండదు, అస్సలు ఉండదు, కన్ఫ్యూజ్ ఉంటది. ఏదైతే మన నమ్మకంతో మనం ముందుకు పోతూ ఉంటే అన్ని అవి మన ముందుకే వస్తాయి. మనం ఏం చేయాల్సిన పనేలే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, వర్క్ చేయాలి కదా అంటే వర్క్ చేయాల్సిన పనేలే. ఎవరండి మనం చేసేది? ఎవరం అసలు? శివుడు మన ద్వారా మన లోపల నుంచి మాట్లాడిపిస్తున్నారు, చెప్పిస్తున్నారు, చేయిస్తున్నారు. శివుడే అంతా. కానీ దానికి పేరు మాత్రం మనకు వచ్చేస్తుంది. మనం కాదు చేసేది, మనం జస్ట్ పాత్రదారులమే అనేది నాకు బాగా క్లారిటీగా అర్థమైంది. సో ఇది ప్రతి ఒక్కరూ చేస్తే చాలా చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అని చెప్తా నేను. ఎందుకు అంటే ఇది చెయ్యడానికి గట్స్ ఉండాలి. గట్స్ అంటే ధైర్యం ఉండాలి. అభయంలోనే ఉంది భయం లేని వాడు. ఎవరైతే తదాస్తు సార్ మనకి గురూజీ మనకి తదాస్తు ఇచ్చినప్పుడు మనం లోపల ఏదనుకున్నా అది తదాస్తు అవుతుంది కదా. అది తదాస్తు అన్నప్పుడు అవును కానీ అయితే ఏంది అనేది ఒక ధైర్యం అనేది వస్తుంది. నిజంగా అందరి లోపల ఆ ధైర్యం నిలబడుతుంది. ఆ ధైర్యంతో ఎవరైతే నిలబడతారో వాళ్ళే అసలు తీసుకొని వెళ్తారు. కానీ పిరికితనం అనేది పనికి రాదు. పిరికితనం ఉన్న వాళ్ళు ఎవ్వరూ నిల్వలేరు అనేది గ్రహించిన. కాబట్టి భయపడాల్సిన పనేలే. ఈ అభయం దాంట్లో ఉండడం వల్ల ఈ 5 డేస్ మౌనంలో ఉన్నప్పుడు ఎన్నో నాకు కంటికి కనిపించాయి. ఆ కంటికి కనిపించినప్పుడు ఏమైతుంది, అవి మనకి మనం వాటికి హాని చేస్తే అవి మనకి హాని చేస్తాయి. జస్ట్ మనం సాక్షిభూత తత్వంతో వాటిని చూస్తూ ఉంటే అవి మనం చూసినట్టు వెళ్ళిపోతాయి. అంతేగాని భయపడ్డామే అవి మళ్ళా ఆ భయం అనేది వాటికి రిఫ్లెక్ట్ అయ్యి ఆ భయం అనేది మనకి ఇంకెక్కువ ప్రమాదం వస్తుందని గ్రహించిన. సో ఏమైతుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇలా మౌనంలో ఉన్నప్పుడు
రియల్ గా జరిగింది. ఎలుక నా కంటికి కనిపించింది. ఏమైతుంది అని చూసినా, కానీ ఆ ఎలుక కనపడ్డది, మళ్ళీ మట్టు మాయమైపోయింది. అది ఎటు పోయిందో ఏమో నాకు కంటికి తెలియలే. కానీ అది అనిపించింది నాకు. స్టార్టింగ్ లో నేను అంటే భయం అనేది వస్తుంది ప్రతి ఒక్క, కానీ భయపడి పారిపోకూడదు. ధైర్యంగా అక్కడే నిలబడితే ఖచ్చితంగా విజయం తథ్యం అనేది తెలిసింది. ఎందుకంటే ఇక్కడ సార్ మనకందరికి ధైర్యాన్ని నింపుతున్నాడు అనేది అర్థమైంది సార్. ఎందుకంటే నాకు నేను అసలు భయపడను, కానీ ఈ భయం అనేది అందరిలో ఎవరైతే ఈ మౌన ధ్యానం చేస్తారో, మౌన ధ్యానం అనను, మౌన సంయమ చేస్తారో ఖచ్చితంగా ఎలుకకు, పాముకు, దేనికైనా చూసి దానికి అసలు భయపడరు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. అది నా జీవితంలో జరిగింది. సో అందరు కూడా అది నాకు జరిగిందంటే ఖచ్చితంగా మీకు కూడా జరుగుతుందని అనుకుంటున్నా. సో ఇంకేంటంటే, ఇక్కడ రోజు వినాయకుడికి పూజ చేసే అవకాశం నా గురువు గారు ఇచ్చారు. సో అక్కడ పూజ చేయడం, అసలు నేను దీపారాధన చేసే దానిని కాదు సరిగా, ఇక్కడ రోజు దీపారాధన చేయడం వల్ల ఏదో తెలియని ఆనందం. అంటే అసలు ఆ మౌనంలో ఆ పూజ చేసినప్పుడు మనకి తెలియని ఆనందం వేరండి, దాన్ని వివరించలేదు. అక్కడ అంటే అక్కడ ఎవరున్నారు? అక్కడున్నది నేనే. శివుడు సర్వాంతర్యామి, అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే. అంటే ఆ విగ్రహంలో మనల్ని మనం చూసుకుంటున్నాం. సో అక్కడ మనకి ఏంటంటే ఎవరు ఏమన్నా అనుకోని గిల్ట్ లేదు. అవును, ఆ విగ్రహాన్ని నేను, నా విగ్రహాన్ని అంటే నన్ను నేను పూజించుకోలేకపోవచ్చు, కానీ మన కృతజ్ఞత భావంతో గురువు గారు మనకి ఈ విధంగా మనకి అవకాశం ఇచ్చిండ్రు అని అనిపిస్తుంది. కానీ ఆ పూజ చేయడం వల్ల కానీ, ఇక్కడ లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నారు. సో అక్కడ చేసినప్పుడల్లా నాకు ఎంత నెగిటివ్ థాట్స్ అయినా అది పాజిటివ్ థాట్స్ కి, అంటే అసలు నెగిటివ్ అనేదే ఉండదు, మొత్తం పాజిటివే. కాబట్టి గురువు గారికి ఎన్ని కృతజ్ఞతలు ఇచ్చినా ధన్యవాదాలు సార్. అసలు ఈ 5 days నేను ఎప్పుడు లేను, ఎప్పుడో ఒక్కసారి ఉండేదాన్ని. లాస్ట్ గురు పౌర్ణానికి కూడా నేను పౌర్ణమి సైలెన్స్ గా ఉన్నాను. తర్వాత ఈ రోజు కూడా మొత్తం ఉందాం అనుకున్నాను, కానీ గురువుల ఆజ్ఞ కదా, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందండి. ఎందుకంటే ఇది ఎందుకు చేయమని చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మాట్లాడకుండా కూడా ప్రతిరోజు పనులు జరిగిపోతున్నాయి. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ప్రతిరోజు బస్సులో వస్తాను, మనకి సీట్ ఇస్తారు. ఎంత మర్యాదగా ఇస్తారంటే, మన ఆధార్ కార్డులో నారపల్లి తార్నాక్ అని రాసి పెట్టుకుంటా, జస్ట్ అది చూపెడితే వాళ్ళు మనకి సీట్ కూడా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ చూడండి ఎంత వాల్యూ పెరుగుతుంది మనకి. మాట్లాడడం వల్ల ఏం పెరగదు, అంటే పెరుగుతుంది, ఎంత మాట్లాడాలనో అంతనే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే విన్న వాళ్ళకు కూడా ఎప్పుడు ఈ సోది ఆపేస్తుందా అన్నట్టు ఉంటది. కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే, ఎంత అంటే మాట్లాడకుండా కూడా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కూడా మెసేజ్ పెట్టంగానే వాళ్ళు పే చేసేస్తున్నారు, రిసిప్ట్ కూడా పెట్టేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనం మాట్లాడితే ఏమన్నా అవుతుందా? ఏం లేదు, అక్కడ జస్ట్ మనం ఉంటే సరిపోతుంది అనేది గ్రహించిన చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. అసలు మాట్లాడకుండానే ఉంటేనే లైఫ్ బాగుంది, మాట్లాడితే బాగుంది, మాట్లాడకున్నా కూడా బాగుంది. సో ఇది ఎంతో అదృష్టవంతురాలిని నేను. సార్ పెట్టిన ఏ ఎక్కువ సెషన్ అయినా నేను వదలను, అన్ని చేస్తాను నా శాశక్తుల ద్వారా. నాకు ఎంత అవకాశం వస్తుందో నేను అంత చేస్తాను. ఇంకొకటి ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఒక గురువు ఉండాలండి ఖచ్చితంగా లైఫ్ లో. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఖచ్చితంగా గురువే దైవం. ఫస్ట్ నేను భగవంతుడు వచ్చి గురువు వస్తే ఎవరికి నమస్కారం చేస్తావు అంటే, ఫస్ట్ నేను గురువుకే నమస్కారం చేస్తా. ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటిదని చూపించే దారి గురువే. కాబట్టి
గురువుకే నమస్కారం చేయాలి. ఎందుకు అనంటే నాకు నాకు తెలిసింది చెప్తున్నాను. ఇక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే చాలా మంది చెప్తారు, ఎన్నో మాటలు చెప్తారు, మాటలేం చెయ్యవు, అసలు మాటలేం లేవు. ఎవరైతే ఆచరించి చెప్తారో, ఆచరించి చేపించి మనతో చేయిస్తున్నారు, చెయ్యి పట్టి చూపెడుతున్నారు దారి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయించి మనకి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నేను నా కన్నులతోటి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి, ప్రతిది గమనిస్తున్నా కాబట్టి, ఖచ్చితంగా గురువులు అనేది ఉండాలి. ఆ గురువు ఎవరయ్యా అంటే నాకు చైతన్య సారే కనిపించారు. సో మీకు పాదాభివందనాలు సార్. మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆ అజ్ఞానంలో ఉన్న వాళ్ళను మమ్మల్ని జ్ఞానం వైపు, ఇది కాదు ఇది సరి అయిన మార్గము అనే జ్ఞానం వైపు చెప్తలేరు, మీరు చేపించి చూపెడుతున్నారు. చేయడం వల్ల మనకి అది ఏందనేది మనకి తెలుస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్, తప్పు రైట్ అనేది లేదు ఇక్కడ. శక్తిహీనత శక్తివంతంగా, ఎప్పుడైతే మనం శక్తివంతంగా మాట్లాడినా చేసినా ఆ పని కరెక్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్లీ కరెక్ట్ అవుతుంది అనేది గ్రహించిన. సో ఇది అసలు ఈ రోజు మొత్తం గురు పౌర్ణమి కాబట్టి మొత్తం మౌనంగా ఉందాం అనుకున్నాను, కానీ పర్లేదు. నాకు ఇది సార్ చాలా అద్భుతమైన రిజల్ట్స్. ఇంకొకటి చెప్పాలి, ఈ 5 days లోనే మా అల్లుడి గారి పుట్టినరోజు కూడా ఉండే, ఇంటికి కూడా వెళ్ళాము ఈ మౌనంలోనే. వాళ్ళు ఎంత వాల్యూ ఇచ్చారంటే, అసలు మౌనం ఉండడం వల్ల ఇంత మనిషికి ఇంత వాల్యూ అంటే, వాళ్ళు నన్ను చూసి నేను మా అల్లుడి గారికి మెసేజ్ చేసి విషెస్ చెప్పడం జరిగింది. ఆయన రిప్లై ఇచ్చిండు, థ్యాంక్ యూ అన్న. కానీ అక్కడ వెళ్ళినాక ఒక్కొక్కరు వాళ్ళు దాని ఒక విధంగా చూడడం వల్ల నాకు ఎంతో హ్యాపీ. అబ్బా, మౌనంగానే ఉంటా మంచిగా ఉంది. అసలు మాట్లాడకపోయినా అన్ని పనులు జరిగిపోతున్నాయి. మా వారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు, మా పాప గాని మా చిన్న పాప గాని ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది మాట్లాడకపోవడం వల్ల తలనొప్పి అని కాకుండా, ఇది మాట్లాడకుండా ఉంటే ఇంకా పని ఎక్కువ చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో నన్ను నీ దారి నీదే అని వదిలేసి, అంటే వదిలేయడం కాదు, నన్ను పట్టుకొని ఉంటారు, కాకపోతే వాళ్ళని నేను చూసి చూడనట్టు వదిలేస్తా. వాళ్ళే మొత్తము వాళ్ళని పట్టుకొని ఉండడం కాదు, ఇక్కడ అన్ని పనులు చేయాలి. ఇంట్లో పని చేయాలి, ఎక్కడ మన ధర్మం ఉందో అక్కడ అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉంటే మనమే ఉందండి చేసేది. ఆ శివుడే, ఆ శివయ్యనే మన ద్వారా చేయిస్తున్నారు, పేరు మాత్రం మనకు వస్తుంది, కాకపోతే చేసేదంతా మనలో ఉన్న ఆ శివతత్వమే. శివతత్వము అని అంటే ఎక్కువ మనము మాట్లాడేటప్పుడు ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ బుక్కులు చూసి అందులో చూసి రాసి చెప్పడం కాదు, బుక్కులలో చూసి మన లోపల నుంచి ఏది చెప్పాలనిపిస్తుందో అదే చెప్తున్నాం. అంతేగాని వీళ్ళేమనుకుంటారా వాళ్ళేమనుకుంటారా, అస్సలు ఎవరేమన్నా అనుకోండి, సహజంగా లోపల ఏదుందో బయటికి అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మౌన సంయమ చేయండి, లాభాలు పొందండి. సార్ పెట్టిన ప్రతిదీ, నిరాహార సంయమ కానీ ప్రాణ సంయమ కానీ అన్నిటిని మనం చూస్తూ పోవడం, అంటే చేస్తూ పోవడం, చూస్తూ కాదు, ప్రతిదీ మనం ప్రాక్టికల్ ఉంది ఇక్కడ 2 అక్షరాల మంత్రమే శివనామస్మరణ. అలాగే తదాస్తు అనేది కూడా అసలు ఎవరైనా ఇప్పుడు మనకి శత్రువులు ఎవరైనా తదాస్తు అని అన్నారు, మన నోటి నుంచి ఏదైనా నెగటివ్ వచ్చినా అది తదాస్తు అనేస్తుంది అని కొందరు భయపడుతున్నారు కూడా. అంటే మనకి శత్రువులని కాదు, మనకు కావాల్సిన స్నేహితులే ఉండొచ్చు. ఏంది ఇది తదాస్తు అని నేర్పిస్తున్నారు, ఏమవుతాయని కొందరు చాలా మంది భయపడి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు,
పేర్లు అనవసరం. సో ఇక్కడ మనకి సార్ అందరికి ధైర్యాన్ని నింపుతున్నాడు అని ఖచ్చితంగా నేను చెప్తున్నా. నేను కూడా కొద్దిగా భయపడేదాన్ని, ఇప్పుడు భయంలే, ఏడికైతే ఆడికే అనేది ఉంది. అంటే ఇక్కడ మరి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి, ఓవర్ గా మాట్లాడుతుంది అనుకున్నా సరే, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాం. ఏదో కల్పించి మన మాటలు విని వేరే వాళ్ళు వస్తారా రారా సెకండరీ. కానీ మనకి మన లైఫ్ లో మనకి ఏం జరుగుతుందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనకన్నీ సెట్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ మనం కల్పించి చెప్తలేం, ఉన్నది జరుగుతున్నదే చెప్తున్నాం కాబట్టి అందరూ గ్రహిస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ హిందూ చైతన్యాన్ని అసలు గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ, శక్తిపాత గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా వెళ్ళిపోవద్దు. నా యొక్క ఇది ఒక రిక్వెస్ట్. తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే 2 years నుంచి నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను ఇంకా ఏ గురువుని వెతకాల్సిన పనేలే. లాస్ట్ గురువు అనుకుంటా, నేను కూడా ఎక్కడెక్కడనో తిరిగి వచ్చిన దాన్ని. కానీ ఈ చైతన్య సార్ దగ్గరకు వచ్చినాక వెతుకులాట అనేది లేదు. ఎందుకు అంటే మన లోపలనే అన్ని తొవి చూపెడుతున్నారు. అంటే ఎక్కడెక్కడ మనం మిస్టేక్ ఏం చేయట్లే, మనలో ఉన్న తత్వాన్ని చెప్తున్నారే తప్ప ప్రాక్టికల్ గా చూపెడుతున్నారు, చేపిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ నిరాహార సంయమ కానివ్వండి, ఏ ప్రోగ్రామ్ వచ్చినా ప్రాణ సంయమ, అలాగే మౌన సంయమ ద బెస్ట్. నాకు ఇష్టం అసలు మౌనం అంటేనే. ఎందుకంటే మాట్లాడడం వల్ల ఏమొస్తుంది అంటే కొన్ని మాట్లాడడం వల్ల కొందరికి ఉపయోగపడతాయి. ఫస్ట్ మాట్లాడడం వల్ల ఎవరో వింటారని కాదు, ఫస్ట్ నేనే నేను ఇంటనే కదా, నా బాడీ ఇంటనే కదా. నేను ఎవరి కోసం చెప్పట్లేదు, ఫస్ట్ నా కోసం నేను చెప్పుకుంటున్నా అంతే. ఎవరో వింటారని వాళ్ళేం. ఇప్పుడు సార్ అందరికి చెప్తారు, ఎవరైనా మనకేమన్నా సర్టిఫికేట్లు ఇస్తున్నారా? ఇక్కడ కాదు కదా, ఎవరి కోసం చేస్తున్నాం, మన కోసం మనం చేస్తున్నాం అంతే ఇక్కడ. సో ఇదొక్కటి అందరు గుర్తు పెట్టుకోండి. ఏ ప్రోగ్రాం వచ్చినా నిర్భయంగా నిర్మోహమాటంగా చెయ్యండి. నేను చేస్తా, మీరు కూడా చెయ్యండి అని కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ సో మచ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్.